'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ నిన్న రిలీజ్ అయింది. రామ్ పోతినేని గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు వీళ్ళిద్దరూ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే థియేట్రికల్ ఆడియన్స్ ఒక మంచి సినిమా చూసాం. మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. ప్రతి ఒక్క అభిమాని చూడాల్సిన సినిమా అని చెప్పేసి కితాబిస్తూ బయటకు రావడం మనం చూసాం. సో, అలా ఒక మంచి పాజిటివ్ నోట్ అయితే 'ఆంధ్ర కింగ్ తాలూకు' అయితే సంపాదించుకుంది. మరి ఇది ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ మౌత్ టాక్ ద్వారా వచ్చిందో, మరి ఆ రెస్పాన్స్ అనేది కలెక్షన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిచ్చింది? సో, ఫస్ట్ డే ఎంతవరకు కలెక్ట్ చేసింది? మరి మిగతా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? మరి లాభాల బాట పడుతుందా? అసలే 2 డిజాస్టర్స్ తరువాత రామ్ పోతినేని గారు దగ్గర నుంచి వచ్చిన సినిమా గాబట్టి, సో, ఆ భారం మొత్తాన్ని కూడా తగ్గిస్తుందా అనేది ఒక్కసారి ఈ సినిమా సంబంధించి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో, అటు 'స్కంద' ఆ తర్వాత 'డబుల్ ఇస్మార్ట్' లాంటి వరుస డిజాస్టర్స్ అని చెప్పుకోవాలి. రామ్ గారి దగ్గర నుంచి వచ్చిన సినిమాస్ ఇవి. సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆడియన్స్, ఆయన అభిమానులు కూడా ఈ స్థాయి డిజాస్టర్స్ ఈ 2 సినిమాలు అవుతాయని చెప్పేసి. సో, దాంతో చాలా గ్యాప్ తీసుకున్నారు. మరి స్టోరీస్ చాలా విన్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్ దగ్గరికి వద్దాం, ఆడియన్స్ ముందుకొద్దాం అని చెప్పేసి ఆయన భావించి చాలా గ్యాప్ తీసుకొని 'ఆంధ్ర కింగ్ తాలూకు' మూవీతో అయితే రావడం జరిగింది. సో, ఇలా గ్యాప్ తీసుకున్నారు కాబట్టి మంచి కంటెంట్ ఉన్న మూవీ సెలెక్ట్ చేసుకునే ఉంటారు రామ్ గారు అని ఒక అభిప్రాయానికి ఇటు ఆడియన్స్ కూడా వచ్చేసారు. సో, ఒకవైపు పాన్ ఇండియన్ మార్కెట్ దూసుకుపోతున్న నేపథ్యంలో యంగ్ హీరోలు, స్టార్ హీరోలందరూ కూడా అటువంటి ఆ మార్కెట్ వైపే దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇటు రామ్ పోతినేని గారు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కూడా కేవలం లోకల్ సినిమాలు తీస్తూ రావడం జరిగింది. సో, అందులో భాగంగానే ఇప్పుడు ఈ 'ఆంధ్ర కింగ్ తాలూకు' కూడా ఎటువంటి పాన్ ఇండియన్ హంగులు లేకుండా జస్ట్ తెలుగు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేద్దామని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో, ఈ సినిమాలో ఆయన ఒక అభిమాని పాత్ర పోషించడం జరిగింది. సో, స్టార్ హీరోలందరికి కూడా అభిమానులుంటారు. వాళ్ళెలా ఉంటారు? వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది? సో, అభిమాని వైపు నుంచి ఎప్పుడు మనం స్టోరీస్ వినలేదు కాబట్టి అందుకే ఇటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇటు రామ్ గారు భావించి 'ఆంధ్ర కింగ్ తాలూకు' ఆ సినిమా అయితే చేయడం జరిగింది. అంటే మనం 'అభిమాని తాలూకు' సినిమాలో అయితే వేరే లాంగ్వేజ్‌తో చూసాం. 'షారుఖ్ ఖాన్' ఫ్యాన్ మూవీ ఉంటుంది. అది కూడా ఒక అభిమానికి, ఒక స్టార్ హీరోకి మధ్య నడిచే ఒక వార్ టైప్ మూవీ అని చెప్పుకోవాలి. అంటే ఎలా ఉంటుంది ఆ బాండింగ్, ఎలా ఉంటుంది ఆ రిలేషన్‌షిప్ అని చెప్పేసి అదొకటి తీయడం జరిగింది. అలా హాలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి. అయితే తెలుగులో పెద్దగా రాలేదు. సో, దాంతో ఈ మూవీ అయితే రావడం జరిగింది. కాస్తో కూస్తో 'నేనింతలో' అటువంటి వైబ్స్ కనిపిస్తాయి. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది 'నేనింతే' మూవీ. పూరి జగన్నాథ్ గారు అండ్ రవితేజ గారి కాంబినేషన్‌లో. సో, ఆ సినిమాలో కూడా చాలా వరకు అంటే ఒక అభిమానులకు, సినిమా మేకింగ్ వీటన్నిటి మీద కంప్లీట్‌గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సినిమాలో. సో, చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఆ మూవీస్ చూస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పరిస్థితి ఇండస్ట్రీలో నెలకొంది, అభిమానులు ఎలా ఉంటారు. సో, ఆ సినిమాలో అయితే చాలా చక్కగా చూపిచ్చారు. అయితే కంప్లీట్‌గా ఇందులో ఒక అభిమాని వైపు నుంచయితే 'ఆంధ్ర కింగ్ తాలూకు' తీశారు. అభిమానికి, అభిమాన హీరోకి మధ్య ఉండే ఆ బాండింగ్, సో, ఆ రిలేషన్‌కి సంబంధించి అయితే తీయడం జరిగింది. సో, దాంతో ఈ మూవీ చాలామంది అభిమానులకైతే కనెక్ట్ అయిపోయింది. సో, ఫస్ట్ హాఫ్ మొత్తం అభిమానులు తమను తాము ఊహించుకునే ఒక పరిస్థితికి వచ్చాము. అటువంటి ఫీల్ వచ్చింది. ఎమోషనల్‌గా టచ్ అయిందని చెప్పేసి ఈ మూవీ చూసిన తర్వాత అయితే చెప్పడం జరిగింది. సో, అలా హీరో రామ్ గారైతే అందరినీ కూడా ఎమోషనలైజ్ చేయడంలో సక్సెస్ సాధించారు అని కూడా టాక్ అయితే వచ్చింది. సో, అటువంటి టాక్ ఒక మంచి పాజిటివ్ టాక్ చాలా రోజుల తర్వాత హీరో రామ్ గారి సినిమాకైతే రావడం జరిగింది. సో, ఆయన ఇంత గ్యాప్ తీసుకొని రావడం అనేది ఆయనకు ఈ అడ్వాంటేజ్ అయిపోయింది. సో, అది కనిపిస్తుంది. ఈ సినిమా మీద చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక కమ్‌బ్యాక్ కోసం చూసారు. సో, అవన్నీ కూడా ఇందులో కనిపించాయి. సో, అలా ఒక పాజిటివ్ రెస్పాన్స్ తన సినిమాని చూసి చాలా కాలమైన నేపథ్యంలో ఇదొక మంచి సక్సెస్ ఆయనకు వచ్చినట్టుగానే కనిపిస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. సో, అటువంటి మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. సో, ఇలా 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత ఒక ఊపిరి పీల్చుకునే సినిమా అయితే హీరో రామ్ గారికొచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అయినా ఈ సినిమా మీద కాస్త భిన్నాభిప్రాయాలైతే కొద్దిగా వ్యక్తం అవ్వడం జరిగింది. అంటే సినిమా చాలా బాగున్నప్పటికీ కాస్త టూ లెంగ్తీగా ఉండడం, చాలా ల్యాగ్‌గా అనిపించడం అనేది కూడా కొన్ని కంప్లెయింట్స్ కూడా అయితే ఉన్నాయి. సో, ఆ కంప్లెయింట్స్ అన్నిటిని కూడా పక్కన తీసేస్తే ఒక సినిమా అంటే
2 డిజాస్టర్ తర్వాత అయితే ఊపిరి పీల్చుకున్నారు. అభిమానులకు కూడా మంచి ఎటువంటి ఆ 2 సినిమాల స్థాయిలో డిసప్పాయింట్ చేయని పరిస్థితిలో అయితే ఈ సినిమా ఉందని కూడా చెప్తున్నారు. మరి దీని ప్రభావం ఇప్పుడు కలెక్షన్స్ మీద ఏ రకంగా ఉందని చూస్తే, సో మొదటి రోజైతే చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఫస్ట్ డే చూసుకుంటే వరల్డ్ వైడ్‌గా 7.65 క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో అలా 7,00,00,000 ఆహ్, ఆహ్, 65,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. అటు ఏపీ, తెలంగాణలో చూసుకుంటే 4,35,00,000 అయితే వసూళ్ళైతే రాబట్టింది. అయితే ఇది నార్మల్‌గా వసూలు పరంగా చూసుకుంటే మంచి వసూళ్ళే ఉన్నాయి. సో కాకపోతే హీరో రామ్ గారుకి సంబంధించి ఆయన మార్కెట్ డ్రాప్ అయిపోయింది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్‌గా కూడా చెప్తున్నారు. అంటే ఆయన మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ఆ స్థాయిలో రాలేదు వసూళ్ళు. కాకపోతే ఈ సినిమా పరంగా అయితే మంచి కలెక్షన్సే వచ్చాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్ని బేస్ చేసుకొని చూస్తే ఇవి గుడ్ కలెక్షన్స్ కావచ్చు గానీ, ఆయన క్రేజ్‌కి ఆయనకున్న మార్కెట్ దృష్ట్యా చూసుకుంటే అవి కాస్త తక్కువ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా టార్గెట్ కూడా దాదాపు 30,00,00,000 నెట్, 60,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇది సేఫ్ జోన్‌లోకెళ్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలైతే అంచనా. సో అటువంటి నేపథ్యంలో మొదటి రోజు ఈ విధంగా నియర్లీ 8 క్రోర్స్ అని వేసుకుంటే ఇంకా దాదాపు 53 క్రోర్స్, 52 క్రోర్స్ అయితే గ్రాస్ రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవాళ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్ని దృష్టిలో ఉంచుకుంటే మరి ఆ స్థాయి వసూళ్లు రాబడుతుందా అనేది కాస్త సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది జనాలు థియేటర్‌లోకి వెళ్ళడం లేదు. సినిమాలకు మంచి టాక్ గా సినిమా టాక్ వస్తే తప్పితే ప్రేక్షకులు థియేటర్‌లోకి అయితే వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఈ సినిమాకి బాగుంది అన్న ఒక టాక్ వచ్చింది కానీ మరీ అంత రేంజ్‌లో ఉంది అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. అది అంటే రామ్ గారి దగ్గర నుంచి 2 బ్యాక్ టు బ్యాక్ అటువంటి డిజాస్టర్ మూవీస్ వచ్చిన తర్వాత ఇది అంతలా డిసప్పాయింట్ చేయలేదు. మంచి సినిమా తీశారు అన్న ఫీల్ వచ్చింది కానీ, వావ్! ఇది అద్భుతంగా ఉంది అన్న ఆ ఫీల్ ఎవరికీ రాలేదు. సో దాంతోనే ఎక్కువగా జనాలు పెద్దగా థియేటర్‌లోకి వెళ్ళట్లేదు. 30% ఆక్యుపెన్సీ మాత్రమే ఉందని సినీ వర్గాల అంచనా. దాంతో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. భారీ స్థాయిలో అయితే లేవు. సో హీరో రామ్ గారి మార్కెట్ ఒకప్పుడు ఆయన సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆ రేంజ్ మార్కెట్ ఇప్పుడు లేకపోవడం పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇప్పుడు ఈ 4 రోజుల్లో మరి 60,00,00,000 షేర్ రాబడుతుందా? 60,00,00,000 గ్రాస్ రాబడుతుందా అనంటే కాస్త సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది జస్ట్ ఒక బ్రేక్ ఈవెన్‌లా అయిపోయి ఒక హిట్ స్టేటస్ మాత్రమే తెచ్చుకునే అవకాశం ఉంది కానీ లాభాల్లో పడుతుందా అంటే కాస్త సందేహమే వ్యక్తం చేస్తున్నారు. సో దానికి కారణం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎక్స్‌ట్రీమ్‌గా టాక్ రాకపోవడం, మళ్ళీ జనాలు ఈ మధ్య కాలంలో థియేటర్‌లోకి వెళ్ళకుండా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం అన్న ఒక భావనలోకి వెళ్ళిపోవడం. మళ్ళీ 'అఖండ 2' నెక్స్ట్ వీక్ రాబోతుంది కాబట్టి సో ఆ సినిమా వస్తుంది. బాలకృష్ణ గారు 'అఖండ 2' మీద భారీ అంచనాలు ఉన్నాయి. సో దాన్ని చూసుకుందాంలే, ఇది ఓటీటీ వచ్చాక చూసుకుందాంలే అన్న అభిప్రాయాల్లోకి వెళ్ళిపోవడం. ఇటువంటి వాటి వల్లే పెద్దగా ఆక్యుపెన్సీ పెరగడం లేదు. అందుకే కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా జనాలు పెద్దగా థియేటర్‌లోకి వెళ్ళకపోవడం అనే పరిస్థితి అయితే నెలకొంది. సో రీసెంట్‌గా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాకి ఒక మంచి టాక్ వచ్చింది. అంటే టాక్ అంటే అది ఎక్స్‌ట్రీమ్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దాని గురించి చాలామంది మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. థియేటర్‌కి వెళ్ళాలి అన్న ఒక ఫీల్ వచ్చింది. ఆ సాంగ్ ఒకటి కూడా వైరల్ అయిపోవడంతో చాలామంది పరుగులు పెడుతున్నారు సినిమాకి. అది చిన్న సినిమా అయినా సరే అందులో హీరో, హీరోయిన్‌లు ఎవరికీ పరిచయం లేకపోయినా సరే ఆ డైరెక్టర్‌ని ఎవరు ఇప్పటివరకు చూసుండరు. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. అయినా కూడా జనాలు ఆ సినిమా కోసం వెళ్తున్నారంటే అటువంటి టాక్ అది రావడం జరిగింది. సో మొదటి రోజు పెద్ద ఆక్యుపెన్సీ లేదు. కాకపోతే 2, 3 రోజుల నుంచి నా ఆక్యుపెన్సీ పెరిగి జనాలు థియేటర్‌కి వెళ్ళడం జరిగింది. చిన్న సినిమా అయినా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మంచి ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ లాగా అది మిగిలిపోయింది. సో అటువంటి ఒక టాక్ అయితే 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమాకి రాలేదు. సో ఇప్పటికీ ఆ సినిమా దూసుకుపోతున్న టైంలో కూడా ఈ సినిమా కాస్త నెమ్మదిగా కన్సిస్టెన్సీగా మాత్రమే వెళ్తుంది. సో కానీ ఒక లెవెల్‌లోకి కలెక్షన్స్ పెరిగిపోయే పరిస్థితే నెలకొల్లేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో ఈ సినిమా పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. వీళ్ళు కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు అన్నట్టుగానే పరిస్థితి వచ్చింది. అలా రామ్ గారి సినిమా వచ్చింది, బాగుంది, ఇక వెళ్ళిపోతుంది అన్న ఉంది గానీ ఇంకా పెద్దగా హడావిడైతే ఈ సినిమాకు సంబంధించి లేకపోవడం అయితే చూస్తూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు రామ్ గారి దగ్గర నుంచి వచ్చిన ఈ సినిమా కూడా ఒక అబోవ్ యావరేజ్ ఫిల్మ్‌గానే అయితే మిగిలిపోనుంది. ఒక హిట్ సినిమాగానే మిగిలిపోనుంది. కంపేర్డ్ టు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్‌తో కంపేర్ చేస్తే అంతంత మాత్రంగానే ఉంది అనే ఒక టాక్ మాత్రమే ఉంది గానీ, సో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది
అని చెప్పేసి అయితే లేదు. రామ్ గారి మార్కెట్‌ని ఒక రేంజ్‌కు తీసుకెళ్తుంది అన్న విధంగా అయితే లేకపోవడం అయితే చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం. ఆహ్, ఈ మొదటి రోజు చూసుకుంటే 7.65 క్రోర్స్ కలెక్ట్ చేసింది కాబట్టి మిగతా 3 రోజుల పరిస్థితి ఎలా ఉంటుంది? మరి 'అఖండ' వచ్చేంత వరకు ఈ సినిమా ఉంటుంది కాబట్టి మరి అప్పటి వరకు బ్రేక్ ఈవెన్ అవుతుందా? లాభాల్లోకి వెళ్తుందా? అనేది కాస్త సందేహమైన వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు ఈ సినిమా కలెక్షన్స్ వస్తుందా అని చెప్పేసి. అయినా ఇది ఆయనకి మాత్రం ఒక ఊపిరి పీల్చుకునే సినిమా అని చెప్పుకోవాలి. సో, ఎటువంటి బ్యాడ్ టాక్ రాలేదు. సినిమా మరీ దరిద్రంగా ఉందని చెప్పేసి రాలేదు. ఆయన 2 సినిమాలతో కంపేర్ చేస్తే పర్లేదు తీశారు. మంచి కష్టపడ్డారు. ఎమోషనలైజ్ చేశారు. రామ్ గారి దగ్గర నుంచి చాలా ఫ్రెష్ పెర్ఫార్మన్స్ ఎప్పుడో చూసాము. సో, అది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కనిపించింది. మళ్ళీ ఉపేంద్ర గారి నటన అద్భుతంగా ఉంది. మళ్ళీ భాగ్యశ్రీ తనకొక మంచి రోల్ పడింది. సో, అలా ఆ రకంగా క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్ పరంగా కావచ్చు, ఒక ఫ్రెష్‌నెస్ కనిపించింది. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో అన్ని సినిమాలు కూడా ఒక అంటే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళి నడిపే ఒక పరిస్థితులుంటాయి. అంటే వేరే ప్రపంచాల్లో ఉంటాయి. మన లోకల్ సినిమాలు చాలా తక్కువ కాబట్టి అటువంటి టైంలో రామ్ గారి సినిమా ఇది రావడం అయితే కాస్త ఆ రకంగా అయితే మంచి పాజిటివ్ అంశాలైతే ఉన్నప్పటికీ మరి కలెక్షన్స్ మీద పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఎవరు కూడా జనాలు పెద్దగా పరుగులు పెట్టి వెళ్ళట్లేదు థియేటర్‌కి. ఏదో టైమ్ పాస్ కోసం ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్తున్నారే తప్పితే మరీ ఆ రేంజ్‌లో అయితే పెద్దగా ఆక్యుపెన్సీ లేకపోవడం అయితే కాస్త డిసప్పాయింట్. మరి చూద్దాం ఇది కలెక్షన్స్ ఏ స్థాయిలో రాబడుతుందో అనేది ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత గానీ మనకు ఒక క్లారిటీ రాదు. ఇది ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టా లేకుంటే ఫెయిల్యూర్ ప్రాజెక్టా అనేది చూద్దాం, వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.